కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ల్యాబ్ టెక్నీషియన్ పై విద్యార్థి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ సుబ్బారావు వీరవల్లి హైస్కూల్లో విచారణ చేపట్టారు. పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డీఈఓ సుబ్బారావు దాడిపై వివరించారు. సిగరెట్ తాకొద్దన్నందుకు బడిలో ల్యాబ్ టెక్నీషియన్ పై విద్యార్థి దాడి చేశాడని, ఫిబ్రవరి 26న ఈ ఘటన జరిగిందని డీఈఓ సుబ్బారావు వివరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. వీరవల్లి హై స్కూల్లో పిల్లవాడు కొట్టడం అనేది వైరల్ అయింది వీడియో. యాక్చువల్గా టీచింగ్ స్టాఫ్ మీద దాడి అనేది వచ్చింది. దాని మీద నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర మీదని పునీష్ కుమార్ అని 10th క్లాస్ పిల్లవాడు చేసుకోవడం జరిగింది. అది ఆ సంఘటన గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మరి పిల్లల్లో క్రమశిక్షణ లేకపోవడం అనేది బాధాకరం. అది పేరెంట్స్ గైడెన్స్లో లోపం కూడా కనబడుతుంది. ఆ లాంగ్వేజ్లో దీని మీద విచారణ చేసి పిల్లవాడి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే ముగ్గురు పిల్లలు వాష్రూమ్లో స్మోక్ చేయటం ఈ రవీంద్రరావు గారు చూశారు, ల్యాబ్ అసిస్టెంట్. దాని మీద వాళ్ళు క్వశ్చన్ చేయటం వల్ల ఆయన్ని అక్కడ చూసి నెట్టేసి వీళ్ళు క్లాస్ రూమ్లోకి వచ్చారు. దాని మీద ఆయన క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఎందుకు అలా తోసేసి రావడం ఏంటని అడగటం మీద మళ్ళీ అగైన్ పునీత్ అనేవాడు చేసుకున్నాడని మా ఇక్కడ ప్రాథమిక విచారణలో హెచ్ఎం గారి దృష్టికి తీసుకురావాలి, అంటే ఇక్కడ ఎంఈఓస్ ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, డిఓ గారి దృష్టికి తీసుకురావాలి. పిల్లవాడు అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది అతని ప్రవర్తన లోపం కూడా కనబడుతుంది. అది ఈయన బూతులు తిడతాం అనేది సమర్థనీయం కాదు. ఇచ్చినా కూడా ఆ విషయాన్ని హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకొచ్చి వారి నోటీసులో పెట్టాలి, కానీ స్వయంగా వెళ్ళి పే చేసుకోవడం అనేది సమర్థనీయం. అది ఒక ఇండిసిప్లిన్ అనేది. రైట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి. ఇక బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిన్న ల్యాబ్ టెక్నీషియన్ పై విద్యార్థి దాడి ఘటనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ ఇష్యూ చాలా వైరల్ అయింది. నిన్న జరిగినటువంటి వీరవల్లి ఘటన చాలా విద్యా వ్యవస్థలో ఒక కుదిరింది. ఒక టీచర్ని పట్టుకుని స్టూడెంట్ పట్టడం అనేది చాలా వైరల్ అయింది. దాని మీద ఎట్టకేలకు ఈ రోజు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ డికే బాలాజీ ఆదేశం మేరకు ఇవాళ వీరవల్లి వెళ్ళి జడ్పీఎస్లో విచారణ చేపట్టారు. డిఓ సుబ్బారావు పాటు డివైఓ, ఎంఈఓ, అట్లాగే స్టూడెంట్స్, తర్వాత వాళ్ళ పేరెంట్స్, వీళ్ళందరి మధ్యన వాళ్ళు ఈ విచారణ చేపట్టి అతనితో మాట్లాడి ఆ టీచర్ని అతన్ని కూడా డిఈఓ మందలించడం జరిగింది. అయితే ఈ నెల 16 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు 10th క్లాస్ పిల్లలు కావడంతో దీన్ని కొంచెం సున్నితంగానే వీళ్ళు పరిష్కరించి ఇకపై ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ సిస్టమ్ అమలు చేస్తామని అయితే కనుక విద్యాశాఖ అధికారులు తెలిపారు. చర్యలు తీసుకొనుంది. కృష్ణారావు, అసలు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకొనుంది? పాఠశాల యాజమాన్యం అంటే ఇది గత నెల 26న జరిగింది. అప్పటి నుండి చర్యలు అయితే కనుక వాళ్ళు అలా ఆ విషయం జరిగింది. దాన్ని సాయంత్రం పూట వాళ్ళు అయితే పెద్ద మనుషుల్లోనూ అక్కడ పెట్టుకుని సమస్య పరిశీలన చేసుకున్నారు. తర్వాత నిన్న ఇది వీడియో సోషల్ మీడియాలో వీడియో రావడంతో, మీడియాలోకి ఈ సంఘటన మీడియా ద్వారా బయటికి రావడంతో అధికార యంత్రాంగం కదలాల్సి వచ్చింది. దాని మీద కలెక్టర్ డికే బాలాజీ స్పందించి వెంటనే హుటాహుటిన వెళ్ళి ఆ డిఓని పంపించి విచారణ చేపట్టి దాని రిపోర్ట్ అంతా నివేదిక ఇవ్వమంటం జరిగింది. దాంట్లోనే ఉదయం ఈయన వచ్చి ఆ స్కూల్కి వచ్చి డిఓ సుబ్బారావు అక్కడ విచారణ చేపట్టి ఆ పిల్లవాడికి కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత ఆ టీచర్ని కూడా వీడియో తీయకూడదు అది ఇది అని చెప్పేసి కొంతవరకు వాళ్ళకి సున్నితమైనటువంటి కౌన్సిలింగ్ లాంటిది చేపట్టి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి మాత్రం ఆయన దాని మీద చెప్పడం జరిగింది.
కృష్ణారావు, దీని మరి మీద అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి ఏదైతే ఈ పునీత్ అనే కుర్రాడు ఉన్నాడో ఈ కుర్రాడు లాంటి వాటి ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని గమనించి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. అది పోలీసు, అట్లాగే ఎడ్యుకేషను, ఇలాంటి వాళ్ళతో ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ద్వారా ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని గమనించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు సత్ప్రవర్తన తీసుకురావడానికి అయితే కృషి చేస్తామని చెప్పారు. డిఈఓ చెప్పినటువంటి ఆదేశాలని అమలు చేయడం కోసం కమిటీ రికార్డ్ వేస్తామని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రైట్ కృష్ణారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel